అతనికి నచ్చినంత కాలం వాళ్ళని రాణిలా చూసేవాడు. తర్వాత దూరం పెట్టేసేవాడు. ఎంతోమంది అమ్మాయిల మనసులను గాయపరిచాడని, హృదయాలను బద్దలు కొట్టాడని, బండ గుండెవాడని అతనికి అమ్మాయిల్లో పేరుంది. అయినా అతనితో స్నేహం చేసే అమ్మాయిల సంఖ్య ఎక్కువగానే ఉండేది. కౌసల్ని ఒక వైల్డ్ స్టాలియన్‌లా చూసేవారు అమ్మాయిలు. ఎలాగైనా ఆ గుర్రాన్ని తాము అదుపు చేయగలగాలి అని కలలు కనేవారు. అతనితో శాశ్వత బంధం కోసం ఆరాటపడేవారు. అతనిని పెళ్లి చేసుకోగలిగితే మహారాణిలా విరజిల్లవచ్చని, సెలబ్రిటీ స్టేటస్ దొరుకుతుందని ఆశపడేవారు. వాళ్ళ కలలన్నీ గాలికెగిరిపోయే మేఘాలలా చెల్లాచెదురైపోయేవి. కానీ ఎవ్వరి ఆశ ఇప్పటివరకు తీరలేదు. వాళ్ళెవరికీ మొదట్నుండీ తెలియందదే. ఎప్పటికైనా తమ వాడవుతాడని, అతనిని అందుకోవాలని ప్రయాసపడి ఆఖర్న అనుభవమయ్యేది వారికి ఆ గెలుపు గుర్రాన్ని గెలుచుకోవడం అసాధ్యమని. అలాంటి రోజుల్లో కౌసల్ ప్రణతిని చూశాడు. చూసిన వెంటనే అందమైన గులాబీ మొగ్గ అతని ఎదుట నిలబడినట్టు ఫీలయ్యాడు. కానీ అది క్షణకాలం మాత్రమే. ప్రణతి అమృత్ ఫ్రెండ్ కాబట్టి, అంటే అతనికంటే వయసులో చాలా చిన్నది అని తన దృష్టిని మరల్చుకుందామనుకున్నాడు. చూసిన మొదటి క్షణంలోనే ఆ అమ్మాయి తన పట్ల ఆకర్షితురాలైందని కౌసల్కి తెలిసిపోయింది. ప్రణతి వైపు చూసిన అర నిమిషం సమయంలోనే ఆమె కళ్ళలోని ప్రేమ ఎంత గాఢంగా ఉందో అతనికి అర్థమైపోయింది. తలవని తలంపుగా మర్నాడు కూడా ఆమె కనపడ్డం, ఇంకా ఆ అమ్మాయి ఎప్పుడు కనపడినా ఆమె చూపులు అతన్ని వెంటాడుతున్నట్లు ఫీల్ అయ్యేవాడు. అతని వల్ల ఆ అమ్మాయిల మనసుల్లో ఫీలింగ్స్ కలిగేవేమో కానీ అతనికెప్పుడూ ఏ అమ్మాయి వల్ల హృదయం స్పందించలేదు. ప్రణతిని చూసినప్పుడు మొదటిసారిగా అతని హృదయం స్పందించింది. అది ప్రేమ అని అతనికి ఆ క్షణాన తెలియదు. కౌసల్కి తెలియని మరో విషయం, అన్నిటికంటే విచిత్రమైందేంటంటే అతను కూడా ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాడని, ఆమెను చూడాలని అతని మనసు పదే పదే కోరుకునేది. ఆమె కనబడినప్పుడు కౌసల్ మనసులో ఆనందం కలిగేది. కానీ అది ఎప్పుడూ ఎవరికీ కనపడినిచ్చేవాడు కాదు. మామూలుగా గంభీరంగా ఉండే కౌసల్ ప్రణతి కనిపించినప్పుడు మరింత గంభీరతని నటించేవాడు. ఆమె పట్ల అతని మనసులోని భావనలు ఎవరైనా కనిపెట్టేస్తారేమో అన్నట్లుగా ఆమెని చూసినప్పుడు చిరునవ్వు కూడా నవ్వేవాడు కాదు. కానీ ఎంతమందిలో ఉన్నా ఆమె కోసం అతని కళ్ళు వెతికేవి. ఆమె కనిపించినప్పుడు అతని గుండెల్లో తపన రేగేది. అందమైన గులాబీ రేకుల్లాంటి ఆమె పెదవుల్ని అతని పెదవులతో, కనీసం వేలుతో అయినా ఒక్కసారి స్పృశించాలని ఆరాటపడేవాడు. ఆమెకు తెలియకుండానే ఆమెను గమనిస్తూ ఉండేవాడు. ఆమె తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని గమనించినట్టుగానే చూస్తూ ఆమె మాటలు వినేవాడు. ముద్దు ముద్దుగా ఆమె మాట్లాడే ఆ మాటలన్నీ ఇంటికి వెళ్ళినా పదే పదే తలచుకునేవాడు. ఆమె ఎదురు పడినప్పుడు మాత్రం ఆమెను ఏమీ పట్టించుకొన్నట్లుగా ముఖం పెట్టి పక్కనుండి వెళ్ళిపోయేవాడు. కౌసల్ కనిపించినప్పుడు ప్రణతి మాత్రం ఒక్క నిమిషం వృధా చేయకుండా అతని సమీపంలోనే ఉంటూ అతనిని చూస్తూ ఉండేది. ఆమె హృదయంలోని ప్రేమంతా కళ్ళల్లో నుండి ప్రవహించేది. ప్రేమతో చూసే కళ్ళకి ప్రేమించే మనసుని కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కౌసల్కి కూడా మనసులో ఆమె పట్ల ప్రేమ ఉందని, కానీ అది బయట పెట్టడం లేదని ప్రణతి కనిపించింది. అతను అతని ప్రేమని బయటికి చెప్పకపోయినా ఆమె మాత్రం అతన్ని ఆరాధిస్తూనే ఉంది. ఆమె వదనంలో అమాయకత్వం తుణికిసలాడుతున్నా ఆమెలో ఒక అయస్కాంత శక్తి ఉన్నట్లు, అది తనని బలంగా ఆమె వైపు ఆకర్షిస్తున్నట్లు కౌసల్ ఉక్కిరిబిక్కిరయ్యేవాడు. అతను ఆమె వైపు చూసినప్పుడు ఇద్దరి కళ్ళు కలిసిన ఆ మధురమైన క్షణాలు అతని ప్రతి అణువుని ఉత్తేజితం చేసేవి. ఆ సమయాల్లో మనసుని స్వాధీనం ఉంచుకోవడం చాలా కష్టంగా ఉండేది కౌసల్కి. అమాంతం ఆమె సన్నని లేత నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుని బిగి కౌగిలిలో బంధించాలని, తేనెల సోనంలాంటి ఆమె పెదవులను ముద్దాడి ఆమె అధరామృతం గ్రోలాలని ఉర్రూతలొగిపోయేవాడు. కాని కౌసల్ వివేకం అతనిని వెన్నుతట్టేది. కౌసల్కి ప్రణతికి వయసులో 10 ఏళ్లు తేడా అయినా ఉంటుందేమో అనుకునేవాడు. ప్రణతి ఇంకా మైనర్ కాబట్టి ఆమె ఇష్టంతో ఆమెని టచ్ చేసినా అది నేరమే అవుతుందని కౌసల్కి తెలుసు. పోస్కో చట్టం ద్వారా అది పెద్ద నేరం కాబట్టి కౌసల్ ప్రణతి మీద ఎంత ప్రేమ ఉన్నా అదంతా అతనిలోనే దాచుకునేవాడు. ఆమెని అలక్ష్యం చేస్తున్నట్లు, ఆమె పైన అతనికి అంతగా ఆసక్తి లేనట్లు నటించేవాడు. రోజులు అలా జరుగుతుండగా అనుకోని విధంగా ఆ రోజు రాత్రి ఒక అనుకోని ఘటన ఇద్దరి మధ్య జరిగింది. అంతలోనే దాని తర్వాత జరిగిన యాక్సిడెంట్ అతని ఆలోచనల్ని, కలల్ని, ఆశల్ని చెల్లాచెదురు చేసేశాయి.
ఆ యాక్సిడెంట్లో అతనికి ప్రాణానికి ప్రాణమైన తమ్ముడు అమృత్ని కోల్పోవడం అతని హృదయాన్ని అగ్నిపర్వతంలా మార్చేసింది. ప్రణతి ఆఫీస్కొచ్చింది. కానీ ఎక్కడా ఎందుకు కనపడ్డం లేదో అర్థం కాని కౌసల్ షీలాని పిలిచాడు. ఆమె వచ్చిన తర్వాత ప్రణతి గురించి అడిగాడు కౌసల్. స్టోర్ రూంలో వర్క్ పెండింగ్ ఉందని, అందుకు ప్రణతికి ఆ పని అప్పజెప్పానని చెప్పింది ప్రణతి. అది విన్నాక కౌసల్ మౌనంగా ఉండిపోయాడు. అతను షీలాతో ప్రణతి గురించి ఇంకేమీ మాట్లాడలేదు. స్టోర్ రూంలో అప్పటి వరకు పనిచేసిన ప్రణతి బాగా ఆకలిగా అనిపించడంతో టైం చూసుకుంది. 1 గంట దాటింది. కేఫెటేరియాకి వెళ్ళి ఏమైనా తినొద్దామా అనుకుంది. కానీ ఎవరికీ కనబడకుండా అక్కడుంటేనే హాయి అనిపించింది ఆమెకు. కేఫెటేరియాకి వెళ్లడం కూడా వాయిదా వేసుకుని అక్కడున్న ఒక స్టూల్ మీద కూర్చుంది. ఎంతో స్టడీ చేసి కొని తెచ్చిన గిఫ్ట్లు అందరికీ నచ్చాయని తెలిసింది ప్రణతికి. గిఫ్ట్లు అందుకున్న వారందరి దగ్గర నుండి ఆమెని అప్రిషియేట్ చేస్తూ మెసేజ్లు వచ్చాయి. ప్రణతికి చాలా ఆనందంగా అనిపించింది. అప్పటి వరకు వచ్చిన మెసేజ్లను చూసుకుంది కాసేపు. అప్పుడే మేరీ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది, కాల్ చెయ్యొచ్చా అని. ప్రణతి ఆ మెసేజ్ చూసి వెంటనే మేరీకి కాల్ చేసింది. నీకు లంచ్ టైంలో ఫ్రీ ఉంటుందేమో, 2 నిమిషాలు మాట్లాడదాం అని మెసేజ్ పెట్టాను అంది మేరీ. ఇది లంచ్ టైమే, నేను ఫ్రీగానే ఉన్నాను, చెప్పండి ఆంటీ అంది ప్రణతి. ఒక గుడ్ న్యూస్ నీకు షేర్ చేద్దామని కాల్ చేశాను. ఇవాళ 2 డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటామన్నారిద్దరు. ఆ వచ్చిన వాళ్ళు నువ్వు వాళ్ళకి మన డాగ్స్ గురించి చెప్పావని చెప్పారు. థ్యాంక్ యూ ప్రణతి అంది మేరీ. ఆఫీసులో కొంతమందికి చెప్పాను, వాళ్ళు వచ్చారన్నమాట. మీరు ముందే చెప్పారు కదా, ఎవరో ఒకరు వచ్చి డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటారని. అలాగే అయింది అంది ప్రణతి. అవునవును, అదే నిజమైంది అంది మేరీ సంతోషంగా. ఇప్పుడు నువ్వు హ్యారీని మళ్ళీ నా దగ్గర వదిలేయచ్చు అంది మళ్ళీ. లేదు పర్వాలేదు, హ్యారీని ఇంకా కొన్ని రోజులు నా దగ్గరే ఉంచుకుంటాను అంది ప్రణతి. సరే నీ ఇష్టం, నీకు ఉంచుకోవాలనిపించినన్ని రోజులు ఉంచుకో అయితే అంది మేరీ. మేరీ ఫోన్ పెట్టేశాక తన వల్ల మేరీ ఆంటీకి ఎంతో కొంత మేలు జరగడం ఆనందంగా అనిపించింది ఆమెకి. ప్రణతి ఆ ఆలోచనలో ఉండగా అతను వచ్చాడు అక్కడికి. నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా ఇక్కడ, నీకు బోరు కొడుతుందని కాసేపు నీకు కంపెనీ ఇవ్వడానికి వచ్చాను. నీ దగ్గరకు వస్తూ వస్తూ నీకోసం ఈ స్నాక్స్ తెచ్చాను. నువ్వు లంచ్ తెచ్చుకున్నట్లు లేదు కదా అన్నాడతను. ప్రణతి విసుగ్గా చూసినా అదేమీ పట్టించుకోకుండా అతని చేతిలోని ప్యాకెట్ ఆమెకు అందించడానికి చేయి చాపాడు. ఆమెకు సమీపంగా అతను అక్కడ నిలబడ్డం ప్రణతికి కంపరంగా ఉంది. చిరాగ్గా చూసి నాకక్కర్లేదు అంది అతనితో. వెకిలిగా నవ్వాడతను. అతని పేరు ప్రమోద్. అదే ఆఫీసులో పనిచేస్తున్నాడు. అమ్మాయిల్ని మాటల్లో పెట్టడంలో నా అంత ఘనుడు లేడు అనుకుంటాడు. అమ్మాయిలతో కాలక్షేపం చేయడం అతనికిష్టం. పరిచయం చేసుకుని వాళ్ళు ఒప్పుకుంటే షికార్లు మొదలు పెడతాడు. వాళ్లతో టైంపాస్ చేస్తున్నానని అతను అనుకుంటాడు. అతనితో షాపింగ్స్ చేయించుకుంటున్నామని కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు. ఆంధ్రమ్మాయిలు అలా ఉండరని, తమ జోలికొస్తే చాచి లెంపకాయ కొట్టేవాళ్ళు కూడా ఉంటారని కొన్ని అనుభవాలైనా అలాంటివన్నీ ఎప్పటికప్పుడు మరిచిపోతుంటాడు. కొత్తగా అమ్మాయి కనబడేటప్పటికీ కబుర్లు చెప్పాలన్న తహతహే కాని గతంలో తగిలిన చెంపదెబ్బలు గుర్తుకురావు. ప్రణతిని చూసినప్పటి నుండి ఆమె రూపం అతనిని కలవరపెడుతోంది. ఆమెతో పరిచయం చేసుకోవాలని ఆరాటపడిపోసాగాడు. ఆమె జైలు నుండొచ్చిందని తెలిసి మొదట వెనకడుగు వేశాడు. కానీ ఆమె ఆఫీసులో ఉన్నప్పుడు ఆమెనే అబ్జర్వ్ చేశాడు. ఆమె స్వభావం నెమ్మదిగా అనిపించడంతో పర్వాలేదు, మాట కలపచ్చు అనుకున్నాడు. ఆమె స్టోర్ రూంలో పనిచేయడానికి రావడం చూసి మాట్లాడడానికి ఛాన్స్ భలే కలిసొచ్చింది అనుకుని 2 రోజుల నుండి వరుసగా రాసాగాడక్కడికి. నువ్వు జైల్లో ఎన్నాళ్ళున్నావు అడిగాడు ప్రణతి వైపే చూస్తూ. అతని ప్రశ్నకి ఉలిక్కి పడింది ప్రణతి. అతని నుండి ఆ ప్రశ్నని ఊహించలేదామె. నీకెలా తెలుసు అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది అతని వైపు. నువ్వు జైలు నుండొచ్చావని ఆఫీసులో అందరికీ తెలుసు అన్నాడు ప్రమోద్. అప్పటి వరకు గుమ్మం బయట నిలబడే మాట్లాడుతున్న వాడల్లా స్టోర్ రూమ్ లోపలికి అడుగుపెట్టి నిలబడ్డాడు. స్టూల్ మీద కూర్చున్న ప్రణతి తను పని చేసుకుంటూ ఉంటే అయినా వెళ్ళిపోతాడనే ఉద్దేశంతో అక్కడి నుండి లేచి వెళ్ళి అతన్ని ఇగ్నోర్ చేసి తన పని తాను చేసుకోసాగింది. నీతో మాట్లాడదామని వచ్చాను. నన్ను కాదని నువ్వు ఈ ఆఫీసులో ఉండలేవు. నేను తప్ప నీకు చాయిసే లేదు అన్నాడు ఉన్న చోటు నుండి ముందుకు నడుస్తూ. నీకు పెద్దగా పనున్నట్లు లేదు, పని చేసుకునే వాళ్లను డిస్టర్బ్ చేయడం తప్ప అన్న కరుకు గొంతు విని ఉలిక్కి పడ్డాడు ప్రమోద్. గిరుక్కున వెనక్కి తిరిగాడు. అక్కడ ఆజానుబాహుల కౌసల్ నిలబడ్డంతో షాక్ అయ్యాడు. భయంతో బీసుకుపోయిన అతను బలవంతాన నోరు పెగల్చుకుని అది ఆమెకేమైనా కావాలని అడగడానికొచ్చాను అన్నాడు తడబడుతూ. అతని చేతిలోని ప్యాకెట్ అక్కడే వదిలేసి పొరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు.
తన సీటు దగ్గరికి వెళ్ళేసరికి అతని ఉద్యోగం ఉంటుందా ఉండదా అని భయం కలిగింది ప్రమోద్కి. ప్రణతితో ప్రమోద్ అనవసరంగా మాట్లాడడం చాలా కోపం కలిగించింది కౌసల్కి. నువ్వేంటి ఇక్కడ పనిచేస్తున్నావు? అడిగాడు కౌసల్. అతని ముఖంలో కోపం స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకు నా మీద కోపం? ఏం చేశాను నేనిప్పుడు? మేనేజర్ స్టోర్ రూంలో పనిచేయమంది చేస్తున్నాను. ఇక్కడున్నావేంటి అని అడుగుతున్నాడెందుకు? అది కూడా చాలా కోపంగా అనుకుంది ప్రణతి. ప్రమోద్ అన్న మాటలకి ప్రణతికి కూడా కోపంగా ఉండడంతో ఆమె కూడా విసురుగానే జవాబిచ్చింది కౌసల్కి. నా మీదేమీ జాలి చూపించనక్కర్లేదు. ఉద్యోగంలో ఎంత కష్టమైన పనైనా నేను చేయగలను అంది. తనకి అవమానం జరిగిందని నేను మాట్లాడుతుంటే నా మీద కోపం చూపిస్తుందేంటి ఈ అమ్మాయి? షీల అప్పజెప్పిన పని కష్టంగా ఉన్నప్పుడు నాకు చెప్పొచ్చు కదా. నేను వేరే వర్క్ చేయమని చెప్పేవాణ్ణి. ఈ రూమ్ చూస్తే ఇంత డర్టీగా ఉంది. పైగా ఒక్కతే ఇక్కడుండి పనిచేస్తోంది. ప్రణతి ఒక్కతే ఇక్కడ ఉండడం వల్లే కదా వాడిక్కడికి వచ్చి తనతో వెకిలిగా మాట్లాడుతున్నాడు. నేను తన గురించే మాట్లాడుతున్నా ఈమెకు అర్థం కావట్లేదు అనుకున్నాడు కౌసల్. ప్రణతికి ఆ సమయంలో అసహనంగా ఉంది. కౌసల్ కూడా ప్రమోద్ మీద కోపం త్వరగా తగ్గలేదు. సఖ్యతగా మాట్లాడుకోవడం కుదరలేదు ఇద్దరికీ. మనసుల్లో ఉన్న ప్రేమని కప్పిపుచ్చే వ్యక్తిత్వాల మధ్య వాళ్ళిద్దరి హృదయాల్లోని ప్రేమ ఉక్కిరిబిక్కిరైపోయింది. ఒకరి మీద ఒకరికి ఇద్దరిలోనూ ఉన్న ప్రేమ ఈగో ముసుగులో దాక్కుని ఉండిపోయింది. ప్రణతికి నేనంటే ఇష్టమని చెప్పినా నేను తిరిగి జవాబు ఇవ్వలేని పరిస్థితి అప్పుడు. ఆమె వయసు ప్రతిబంధకంగా ఉండేది. ఇప్పుడు కూడా వయసు అంతరం అదే ఉన్నా ప్రణతి మేజర్ అయింది. కానీ జరిగిన సంఘటనల వల్ల ఆమె తన ప్రేమని ఇష్టాన్ని వ్యక్తపరిచే స్థితి ఇప్పుడిద్దరి మధ్య లేదు అనుకున్నాడు కౌసల్. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రణతి ఆమె పనిలో నిమగ్నమైంది. ఆమె ఆలోచనలు కూడా కౌసల్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకు కౌసల్కి అంత కోపం వచ్చింది? ప్రమోద్ నన్ను అగౌరవపరిస్తే అతనికి కోపం వచ్చింది. ఒక స్త్రీని అగౌరవపరిచాడని కోపడ్డా? లేకపోతే నా మీద ఏదైనా ప్రత్యేకమైన భావన కూడా ఉందా అతనిలో అనుకుంది ప్రణతి. 3 ఏళ్ల క్రితం సంఘటన కళ్ళ ముందు మెదిలింది ఆమెకి. అసలు ఆ రోజు ఆ ఘటన ఎలా జరిగిందో ఆమెకు కూడా అర్థం కాలేదు ఇప్పటి వరకు. ఆ రోజు పార్టీలో ఇంచుమించు అందరూ డ్రింక్స్ తీసుకున్నారు. సగం మంది మొదటిసారి తాగినవారే. ఆ గ్రాండ్ పార్టీ, కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, మ్యూజిక్ హోరు, ఆ అబ్బాయిల ఆ అమ్మాయిల డ్యాన్సుల జోరు, ఎంతటి వారికైనా కిర్రెక్కిపోయే సందడి హుషారు. అమృత్ షాంపెన్ బాటిల్స్ ఓపెన్ చేశాడు. అమృత్ ఫ్రెండ్స్ అందరూ మొదటిసారి షాంపెన్ తాగారు. తను ఇంటికి వెళ్ళగలనంది. అమృత్ వినలేదు. అతనే డ్రాప్ చేస్తానన్నాడు అతని కారులో. నేను ఆ రోజు అమృత్ కారులో వెళ్లకుండా ఉన్నా సరిపోయేది అనుకోగానే ఆమెకి దుఃఖం కలిగింది. తను ఏమీ తినలేదన్న విషయం కూడా మరిచిపోయి అక్కడే పనిచేస్తూ ఉండిపోయింది ప్రణతి సాయంత్రం వరకు. 6 స్టోర్ రూంలోని పనులన్నీ అయిపోయాయి. ఆ రూమ్ లాక్ చేసేసి రిజిస్టర్ని ఫైల్స్ ఉండే ర్యాక్లో పెట్టేసి ఇంటికి బయలుదేరింది ప్రణతి. ఇంటికి వెళ్ళినా కూడా ఆమెని కౌసల్ గురించిన ఆలోచనలే విడవకుండా వెంటాడుతున్నాయి. కాఫీ మేకర్లో కాఫీ తీసుకుని తన గదికి వెళ్ళింది ప్రణతి. హ్యారీకి తినడానికి బిస్కెట్స్ ఇచ్చింది. ప్రణతిని చూశాక రెట్టింపు సంతోషంతో బిస్కెట్లు తింటూ గదిలో అటు ఇటూ తిరుగుతోంది హ్యారీ. కాఫీ సిప్ చేస్తూ కౌసల్ గురించే ఆలోచిస్తోంది ప్రణతి. స్టోర్ రూమ్ దగ్గర నిలబడున్నప్పుడు అతని చూపులు ఎంత తీక్షణంగా ఉన్నాయో గుర్తొచ్చింది. ప్రమోద్ మీద అతనికి చాలా కోపం వచ్చిందని అర్థమైంది ప్రణతికి. అక్కడ నా స్థానంలో మరొక అమ్మాయి ఎవరున్నా కూడా కౌసల్ ప్రమోద్ని కోపడతాడు. నన్ను అగౌరవపరిచినందుకు చాలాసేపటి వరకు అతని కోపం తగ్గలేదు. నేనంటే అతని మనసులో ఇంకా ఇష్టం మిగిలిందా అని అనిపించింది ఆమెకి. అమృత్ నా క్లోజ్ ఫ్రెండ్ అయిన కౌసల్కి ప్రియమైన తమ్ముడు. నాకంటే అమృత్ కౌసల్కి ఎన్నో రెట్లు ఎక్కువ. అమృత్ మరణం నాకే ఇంత బాధగా ఉన్నప్పుడు కౌసల్కి తట్టుకోవడం ఇంకెంత కష్టంగా ఉంటుంది అనేది నిజం. యాక్సిడెంట్ ఎలా జరిగినా నేను నిందితురాలుగా అరెస్ట్ అయ్యాను, శిక్షించబడ్డాను. ఇటువంటి పరిస్థితుల్లో నిందితురాలుగా శిక్ష అనుభవించిన నన్ను అమృత్ అన్న కౌసల్ అభిమానించాలి, ప్రేమించాలి అనుకోవడం అత్యాశ అవుతుంది అనిపించగానే ప్రణతి మనసంతా దిగులు మేఘాలు ఆవరించాయి. తల్లిదండ్రుల ఆదరణ లేదు, అక్కల అభిమానం లేదు, ప్రియ స్నేహితుడు దూరమయ్యాడు. ఒంటరిగా మిగిలింది ప్రణతి. మనసారా ప్రేమించిన కౌసల్ని అందుకునే పరిస్థితుల్లోనూ లేదు. జీవితాంతం ఏ బంధమూ లేని జీవితమే మిగిలింది. ఒక్కసారిగా నిరాశ నిస్పృహలు కమ్ముకున్నాయి ఆమెని. కొంతసేపటికి కౌసల్, నీ ప్రేమ నాతో ఉన్నంత వరకు నేను ఒంటరిని కాదు. నువ్వు నన్ను ప్రేమించినా ద్వేషించినా నువ్వెప్పటికీ నా హృదయంలోనే ఉంటావు అనుకుంది. అదే సమయంలో కౌసల్ దగ్గర నుండి కాల్ వచ్చింది ప్రణతికి. అతను తనకి కాల్ చేయడం ఏమిటా అని ఆశ్చర్యపోయింది ఆమె. నీ ఇంటి అడ్రస్ చెప్పు అన్నాడతను. ఎందుకు అడిగింది ప్రణతి.
కావాలి చెప్పు ముందు అన్నాడు కౌసల్. అతని స్వరం గంభీరంగా వినిపించేసరికి ఇంకేమీ మాట్లాడకుండా అతనికి అడ్రస్ చెప్పింది. ఎందుకు అడ్రస్ అడిగాడు అని ఆలోచించినా ఆమెకేమీ తట్టలేదు. ఎవరితో అయినా ఏదైనా పంపిస్తున్నాడేమో అనుకుంది. ఇప్పుడే వస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు కౌసల్. ప్రణతి కిందకొచ్చింది మేరీ దగ్గరికి. మా బాస్ కౌసల్ ఇక్కడికి వస్తున్నాడు అంది ప్రణతి. ఆమెకి కొంచెం ఇబ్బందిగా కూడా అనిపించింది కౌసల్ అక్కడికి రావడం. ఆ ఇరుకు వీధిలో నుండి రావాలి. కౌసలకు కూడా ఇబ్బందే అనుకుంది ప్రణతి. మేరీ కళ్ళు పెద్దవయ్యాయి ఆశ్చర్యంతో. ఇక్కడికా? మన డాగ్స్లో దేన్నైనా అడాప్ట్ చేసుకుంటారా అడిగింది అమాయకంగా. అది నాకింకా తెలీదు దేనికొస్తున్నాడో అంది ప్రణతి. సరే వచ్చాక మాట్లాడు. కింద వీలవ్వదు కూర్చుని మాట్లాడడానికి. నీ రూమ్కి తీసుకునెళ్ళు. కాఫీ నేను పంపిస్తానులే అంది మేరీ. సరేనంది ప్రణతి. స్ట్రీట్ ఇరుకుగా ఉండడంతో నెమ్మదిగా వచ్చింది కౌసల్ కారు. అంత పెద్ద కారొస్తుంటే దారి పొడవునా వింతగా చూశారందరూ. ఆమె చెప్పిన అడ్రస్ ప్రకారం వచ్చిన అతను ఆ పాత బిల్డింగ్ ముందు కారు ఆపాడు. మెయింటెనెన్స్ లేకుండా ఉన్న ఆ బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. ప్రణతి ఇక్కడ ఉంటోందా అనుకుంటూ. ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చాక కారులోనే కూర్చుని ప్రణతికి ఫోన్ చేశాడు కౌసల్. ప్రణతి కారు దగ్గరకు వచ్చింది. కౌసల్ని తన గదిలోకి తీసుకునెళ్ళింది. అతను అలా అక్కడికి రావడం ఎంబారిసంగా ఫీల్ అయింది ప్రణతి. కౌసల్ వైపు చూసింది. అతను అలాగే ఉన్నాడు, ముఖంలో ఏ భావం కనిపించకుండా. గదిలో కడుగు పెట్టిన కౌసల్ ఆ గది చిన్నది, దానిలో ఉన్న ఫర్నిచర్ పాతమవడంతో కొంచెం బాధపడినట్లుగా కనిపించాడు. నన్ను ఎవరూ ఆదరించకపోతే నేను ఎక్కడుంటాను? జైలు కంటే ఇది చాలా నయం. ఇక్కడ స్వేచ్ఛ ఉంది అనుకుంది మనసులో. ఆ గదిలో సింగిల్ కాట్ బెడ్, 2 సీటర్ సోఫా ఉన్నాయి. కూర్చోమని చెప్పింది ప్రణతి కౌసల్కి. సోఫా మీద కూర్చున్నాడు కౌసల్. నువ్వు ఇక్కడే ఉంటున్నావా అడిగాడామెని. అవును ఇక్కడే ఉంటున్నాను. ఈ గది చిన్నదైనా గాలి వెలుతురు బాగా వస్తాయి. ఇదిగో ఇక్కడ ఈ కిటికీలో నుండి వ్యూ బాగుంటుంది అంది గొప్ప చెప్తున్నట్లుగా. ఆమె చెప్పేదేది కౌసల్ చెవుల వరకు చేరట్లేదు కానీ అతని కళ్ళు మాత్రం ఆమె కళ్ళల్లో మెరుస్తున్న మెరుపుల్ని చూడసాగాడు. చిరునవ్వు నవ్వాడు కౌసల్. ఓ, నేను నిజమే చెప్తున్నాను. నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది. సిటీలోని లైటింగ్ కనిపిస్తుంది. నేల మీద నక్షత్రాలు పరిచినట్లుగా అంది ప్రణతి. నింగిలోని జాబిల్లి నా ఎదురుగా నిలబడుంది. ఆ జాబిలిని 2 చేతుల్లోకి తీసుకుని ముద్దాడాలని మనసంతా ఆరాటంగా ఉంది. నా మనసులోని మాట నీ మనసుకు చేరుతుందా? కౌసల్ కళ్ళల్లో నుండి క్షణకాలం ప్రేమ జల్లులా కురిసింది. అంతలోనే సర్దుకున్నాడు కౌసల్. మీ అమ్మా నాన్న నిన్నిలా వదిలేయడం ఏమిటి? నిన్ను ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా. ఎందుకు ఇక్కడ ఇలా ఒంటరిగా ఉంటున్నావు అడిగాడు కౌసల్. ఊహించని ప్రశ్నకి నిరుత్తరయ్యింది ప్రణతి. నన్ను వాళ్ళు తమ కూతురుగా భావించడం లేదు. వాళ్ళ దృష్టిలో నేను చచ్చిపోయాను అంది అభావంగా. తల్లిదండ్రుల కోసం ఎదురు చూసి చూసి ఆమె కళ్ళు ఎండిపోయిన చలమలయ్యాయని తెలియని అతను ఐఆమ్ సారీ అన్నాడు. అప్రియమైన ఆ నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. చాలా ఎదురు చూశాను అమ్మా నాన్నలు వస్తారని. కానీ నన్ను వాళ్ళు వదిలేశారని తెలుసుకుని ఒంటరితనాన్ని బంధువుగా చేసుకున్నాను అంది ప్రణతి. లెటస్ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అన్నాడు కౌసల్. అతను వచ్చిన కారణం చెప్పాడు ప్రణతికి. న్యూ ఇయర్ ఫంక్షన్ ఈ ఇయర్ గ్రాండ్గా చెయ్యాలని అనుకుంటున్నాను. స్టాఫ్ని, ఫ్రెండ్స్ని, ఇంకా బంధువులందరినీ ఇన్వైట్ చేసి సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను అన్నాడు కౌసల్. ఓ అలాగా అంది ప్రణతి. ఈ విషయం కౌసల్ ఇప్పుడు ఆమెకి ఎందుకు చెబుతున్నాడో ప్రణతికి అర్థం కాలేదు. తర్వాత ఏం చెబుతాడా అని ఎదురు చూస్తోంది. 1 నిమిషం పాటు కౌసల్ ఏమీ మాట్లాడలేదు. ఆమె రెస్పాన్స్ కోసం చూస్తున్నాడని అర్థమైంది ప్రణతికి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీ ఇంట్లో ప్రతి సంవత్సరం గ్రాండ్గానే జరుగుతాయి కదా అంది ప్రణతి. ఈ సంవత్సరం గ్రాండ్గా చేయడం అని ఎందుకన్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ మేము ఆ వేడుకలు చేయలేదు ప్రణతి. ఆ రోజు ఎంత సంతోషంగా ఉన్నాడు అమృత్. ఆ రోజే కదా నాకు శాశ్వతంగా దూరం అయ్యాడు. ఆ బాధ తట్టుకోలేక అప్పటినుండి మళ్ళీ ఆ వేడుకలు చేయలేదు అన్నాడు కౌసల్. ప్రణతి కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆ రోజు అమృత్ ఎంతగా సందడి చేశాడో గుర్తు తెచ్చుకుంది. జరిగిందాన్ని గుర్తు చేసుకుంటూ ఉండిపోతారా? గతాన్ని ఒక జ్ఞాపకంగా ఉంచుకుని జీవితంలో ముందుకు సాగిపోండి అంటున్నారు ఫ్రెండ్స్, రిలేటివ్స్ అన్నాడు కౌసల్. అవును అలాగే చేయండి అంది ప్రణతి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే అమృత్కి చాలా ఇష్టం. వాడికి ఇష్టమైన వేడుకని మళ్ళీ మనం చేస్తే ఎక్కడున్నా అమృత్ సంతోషిస్తాడని నాకు అనిపించింది. నా అమృత్ కోసం, వాడి ఆనందం కోసం ఈ ఈవెంట్ని మనం గ్రాండ్గా జరపాలి అన్నాడు కౌసల్. అవును
అమృత్కిష్టమైన పని చేయడం అంటే నాకు కూడా చాలా ఇష్టం అంది ప్రణతి. ఆమె వైపు పరిశీలనగా చూశాడు కౌసల్. ఆమె మాటల్లోని నిజాయితీకి అతని మనసు కదిలిపోయింది. అమృత్ అంటే ఈమెకు కూడా ఎంత ఇష్టమో అనుకున్నాడు. అమృత్ అంటే కౌసల్కి ప్రాణం. ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పెంచిన తమ్ముడు అలా దూరమవడం అతను జీవితంలో ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ. అయినా కూడా తట్టుకుని తమ్ముడికిష్టమైన ఈవెంట్ని సెలబ్రేట్ చేయడం ద్వారా ఎక్కడో ఉన్న తమ్ముడిని సంతోషపెట్టాలని అనుకుంటున్నాడు. ఇంత గొప్ప అన్నయ్య ఎవరికైనా ఉంటాడా? ఇంతగా ప్రేమించే అన్న దొరకడం అమృత్ అదృష్టం అనుకోవాలా? లేకపోతే ఇటువంటి అన్నయ్య ప్రేమని పోగొట్టుకుని దూరం అవడం అతని దురదృష్టం అనుకోవాలా అని వాపోయింది ప్రణతి. 3 ఏళ్ల క్రితం న్యూ ఇయర్ ఈవెంట్ అయ్యాక తనని ఇంటి దగ్గర దిగబెడతానని అన్నాడు అమృత్. కారులో వస్తుంటే యాక్సిడెంట్ అయింది. అతను డ్రైవ్ చేసే పరిస్థితుల్లో లేడని అమృత్కు కూడా అర్థమయ్యే ఉంటుంది. కానీ యాక్సిడెంట్ తర్వాత పోలీసులు తనని అడిగిన మొదటి ప్రశ్న, నీకు లైసెన్స్ ఉందా? నువ్వెందుకు డ్రైవ్ చేశావని. తను డ్రైవ్ ఎందుకు చేసింది, తనని అరెస్ట్ ఎందుకు చేశారన్నది ఆమెకిప్పటికీ అర్థం కాని విషయాలు. అవన్నీ గుర్తొచ్చి మనసు భారమైంది ఆమెకి. ఆమె ఆలోచనల్లోకి వెళ్ళిపోవడం చూసి సందేహంలో పడ్డాడు కౌసల్. న్యూ ఇయర్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడంలో ఈమె సహకారం అందిస్తుందా లేదా అని. ఈ ఈవెంట్కి ఏర్పాట్లు చేయడంలో నీ సహాయం కావాలి నాకు అన్నాడు కౌసల్. నా సహాయమా? విస్తుబోయింది ప్రణతి. అవును, నీ సహాయమే. నువ్వు పెర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తావనే నమ్మకం నాకుంది అన్నాడు. పెద్ద పెద్ద కళ్ళతో ఆమె నిజమా అన్నట్లు అమాయకంగా చూస్తుంటే కౌసల్ గుండెల్లో అలజడి రేగింది. నువ్వు ఆఫీసులో జాయిన్ అయిన 4 రోజుల్లోనే ఎన్నెన్ని పనులు ఎంత సక్సెస్ఫుల్గా చేసేసావో నేను చూశాను. క్రిస్మస్ పండుగ కోసం స్టాఫ్కి గిఫ్ట్లు కొనమన్నాను. నీకు తోచిన గిఫ్ట్లు నువ్వు కొనేయచ్చు, కానీ నువ్వు ఎవరెవరికి గిఫ్ట్లు ఇవ్వాలో వాళ్ళందరి గురించి తెలుసుకుని వాళ్ళకి ఏమేం గిఫ్ట్లు సూట్ అవుతాయో అలాంటి షాపులు తిరిగి మరీ కొన్నావు. నీకు అప్పజెప్పిన పనిని నువ్వు ఎంత శ్రద్ధగా ఎంత నిబద్ధతతో చేశావో నాకు అర్థమైంది. షీల నీకు స్టోర్ రూమ్లో ఎప్పటినుండో పెండింగ్లో ఉన్న పనులన్నీ అప్పజెప్పినప్పుడు నువ్వు ఆ పనులన్నీ ఎంతో నీట్గా ఎటువంటి ఫిర్యాదు లేకుండా 2 రోజుల్లో పూర్తి చేసేసావు. ఎంత బాగా నీ డ్యూటీ చేస్తున్నావో తెలుసుకోవడానికి ఎంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి అన్నాడు కౌసల్. నీకు సహకారం అందించడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. పైగా అది నా అత్యంత ప్రియమైన స్నేహితుడి సంతోషం కోసం చేస్తోంది. కానీ నేను ఒక విషయం గురించి భయపడుతున్నాను అంది ప్రణతి నెమ్మదిగా. ఆమె స్వరంలోని లాలిత్యం కౌసల్ని కదిలిస్తోంది. ఆమెకి దూరంగా కూర్చోవడం అతనికి చాలా కష్టంగా ఉంది. లేచి ఆమె దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని మాట్లాడాలి అనిపిస్తోంది అతనికి. కౌసల్ అమృత్ మీద ఇష్టంతో మాత్రమే ఈ ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నాడు. నన్ను సహాయం అడగడం కూడా అటువంటిదేనా? లేకపోతే మరేదైనా కారణం కూడా ఉందా? నా మీద ప్రత్యేకమైన ఇష్టం లాంటివి. ప్రణతి మనసులో ఆశ రేపరేపలాడింది. నేను కౌసల్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను కాబట్టి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం కూడా ఒక పనే కాబట్టి కౌసల్ ఈ పనిని నాకు అప్పచెప్పాడు అనుకోవచ్చు కదా అనుకుంది ప్రణతి. ఏ విషయం గురించి నువ్వు భయపడుతున్నావు? నాతో నిస్సంకోచంగా చెప్పు అన్నాడు కౌసల్. 3 ఏళ్ల క్రితం న్యూ ఇయర్ వేడుక రోజునే అమృత్ అందరికీ శాశ్వతంగా దూరం అయ్యాడు. అతని మరణానికి కారణంగా నేను జైల్లో శిక్ష అనుభవించొచ్చాను. ఇప్పుడు నన్ను మళ్ళీ ఆ ఈవెంట్ కోసం వర్క్ చేయమన్నాం. మీరు ఏమీ అనుకోకపోవచ్చు, కానీ చాలామంది అనేక రకాలుగా అనుకుంటారు అని ఆమె మనసులోని భయాన్ని వ్యక్తం చేసింది ఆమె. ఎవరు ఏమనుకున్నారో అనేది ముఖ్యం కాదు. అమృత్ ఆనందం కోసం మనం ప్లాన్ చేస్తున్న ఈవెంట్ సక్సెస్ అయిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. నువ్వు ఎవరి గురించి పట్టించుకోవద్దు. నాకు ఈ వేడుక అందంగా ఆనందంగా చేయడానికి నీ సహకారం అందించి చాలు అన్నాడు కౌసల్. కమాండింగ్గా ఉన్న అతని స్వరంలో అధికారం ధ్వనించింది. నేనక్కడ జాబ్ చేస్తున్నాను. బాస్ చెప్పిన వర్క్ చేయడం నా బాధ్యత అనుకుంది ప్రణతి. ఆమెకి అభ్యంతరం చెప్పడానికి కారణమేదీ కనపడలేదు. కౌసల్ చెప్పిన దానికి సరేనంది. అమృత్ ఆనందం కోసం ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాడనేది ఆమెకు అత్యంత సంతోషంగా అనిపించింది. ఆ వేడుక విజయవంతం అవడానికి తన వంతు కృషిని శాయశక్తులా అందించాలని నిర్ణయం చేసుకుంది ప్రణతి. అమృత్ దూరమయ్యాడు అన్న భావన తాత్కాలికంగా దూరమైంది ఇద్దరిలో. న్యూ ఇయర్ ఈవెంట్కి ఎక్కువ రోజులు లేవు కాబట్టి నువ్వు ఆ ఏర్పాట్లు చూడడానికి ప్యాలెస్లోనే స్టే చేయాలి అన్నాడు కౌసల్. కౌసల్ చెప్పింది విన్నాక ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు ప్రణతికి. చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆమెకి. కౌసల్ ఆమెని ప్యాలెస్లో స్టే చేయమండం నమ్మలేనట్లు అనిపించి కనురెప్పలు ఆడించింది టపటపా. ఆమెకి ప్యాలెస్ గుర్తుకొచ్చింది. అమృతతో మొదటిసారి అతనింటికి వెళ్ళినప్పుడు అంత పెద్ద భవనాన్ని చూసి ఆశ్చర్యపోయింది.
సినిమాల్లో చూడడమే తప్ప నిజ జీవితంలో అటువంటి భవంతిని ఎప్పుడూ చూడలేదామె. అదే మాట అమృతతో అంది. ఇంత పెద్ద బిల్డింగ్ని నేనెప్పుడూ చూడలేదు అని. ఇది ప్యాలెస్. దీనిని మా నాన్నగారు వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్ట్‌తో ప్లాన్ చేయించారు అన్నాడు అమృత్. ఇప్పుడు ఆ ప్యాలెస్‌లో స్టే చేయడానికి కౌసల్ పిలుస్తున్నాడు. అటువంటి ప్యాలెస్‌లో నేను స్టే చేయడమా? కలలో కూడా ఊహించలేదు అనుకుంది ప్రణతి. ఆమె ముఖంలో కంగారు చూసి నవ్వొచ్చింది కౌసల్‌కి. నవ్వితే ఆమె మళ్ళీ పౌరుషానికి లోనవుతుందేమోనని డౌటొచ్చి నవ్వుని పెదాల వెనక ఆపేశాడు. నేనంతా ఆలోచించే చెప్పాను. నువ్వు ప్యాలెస్‌లో ఉంటే మనం ఏర్పాట్లు కలిసి చేసుకోవడానికి వీలవుతుంది. ఒకరి ఆలోచనలు ఒకరు చెప్పుకోవడానికి, ఆ ఐడియాల్ని ఇంప్లిమెంట్ చేయడానికి టైం వేస్ట్ ఉండదు. ఫంక్షన్‌కి మనం పిలవాల్సిన గెస్టుల లిస్టులు తయారు చేయడం, వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడం, ఈవెంట్ డెకరేషన్‌కి సంబంధించిన పనులన్నీ కూడా నువ్వు అక్కడే ఉంటే చకచక అయిపోతాయి అని ఆమెని కన్విన్స్ చేశాడు కౌసల్. ఈవెంట్‌కి ఇంక ఎన్నో రోజులు లేదు. పనులు చూస్తే ఎక్కువే ఉన్నాయి కాబట్టి అదే సరైంది అనిపించింది ఆమెకు కూడా. ప్రణతి ప్యాలెస్‌కి రావడానికి అంగీకారం తెలపడంతో కౌసల్ హ్యాపీ అయిపోయాడు. ప్రణతి తనకి దగ్గరగా ఉంటుందన్న ఆలోచన అతడిని ఉత్తేజితుడిని చేయసాగింది. లోపలున్న ఆనందాన్ని ఎక్కువగా బయటికి కనపడనివ్వకుండా ఆమెకి థ్యాంక్స్ చెప్పాడు. ఈ వీకెండ్‌కి ప్యాలెస్‌కొచ్చేయ్. సాటర్‌డే మార్నింగే కారొస్తుంది నిన్ను పికప్ చేసుకోవడానికి అన్నాడు కౌసల్. సరే అన్నట్లుగా తలాడించింది ప్రణతి. ఆమెకింకా ఆశ్చర్యంగానే ఉంది. తనని వ్యతిరేకించే కౌసల్ తనకి పని అప్పచెప్పడం, ఆ పనుల కోసం ప్యాలెస్‌కి వచ్చి ఉండమంటం నిజమేనా అనుకుంది. ప్రణతి రూమ్ నుండి బయలుదేరిన కౌసల్ మనసు కొంచెం ప్రశాంతంగానే ఉంది. అతను అడిగిన వెంటనే ప్రణతి కౌసల్ ప్యాలెస్‌కి రావడానికి అంగీకరించడమే అందుకు కారణం. ప్రణతితో అతను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అతనికి. ఫ్రెండ్స్, రిలేటివ్స్ చాలామంది చెప్పిన సలహానే అతను ప్రణతికి చెప్పాడు. గతంలోనే బ్రతికితే ఇక భవిష్యత్తులో ముందుకెలా వెళతావు? గతాన్ని, జ్ఞాపకాల్ని తలుచుకోవాలి కానీ గతంలోనే జీవించకూడదు అని. ప్రణతి అమృత్‌కి బెస్ట్ ఫ్రెండు. ఆమె ప్యాలెస్‌కొస్తే అమృత్ సంతోషిస్తాడు అని ఆలోచిస్తున్నాడు కౌసల్. ప్రణతి వర్క్ చేసే విధానం చూశాడతను. పూర్తి శ్రద్ధ, నిబద్ధతలతో చేస్తుందామె. ఏ పని మొదలుపెట్టినా అది పూర్తి చేస్తుంది. పక్కాగా ప్లానింగ్ చేసుకుని ఆ పనిలో విజయం సాధిస్తుంది. అందువల్ల న్యూ ఇయర్ ఈవెంట్ వరకు ఆమెకు అప్పజెప్పాక అతనికి చాలా రిలీఫ్‌గా ఉంది. ప్రణతి ఎదురుగా ఉన్నప్పుడు అతని మనసు చలించడం గుర్తొచ్చింది కౌసల్‌కి. అతని పెదవులపై చిరునవ్వు కదలాడింది. 2 రోజుల తర్వాత నుండి ఇక ఆమె ప్యాలెస్‌లోనే ఉంటుంది. వెన్నెల్లో విరిసిన మల్లియలా ఎంత ఆహ్లాదంగా ఉందో కదా ఆమె అనుకున్నాడు కౌసల్. ఆమె ఉంటున్న గది చాలా చిన్నగా ఉంది. అందులో ఉన్న ఫర్నిచర్ ఓల్డ్‌గా ఉండడం గుర్తొచ్చింది అతనికి. ఆమె పరిస్థితికి కారణం ఆమెనా అనుకున్నాడు. కానీ అది ఒక్క క్షణమే. మరో నిమిషంలో అతని ఆలోచనలన్నీ మారిపోయాయి. ప్రణతి అందమైన, అమాయకమైన ముఖం అతని కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అతని ఎదలో కోటి వీణలు మోగాయి. ఏదైనా ప్రశ్న ఆమె మనసులో మెదిలినప్పుడు కౌసల్ని అడగడానికి కొంచెం సందేహిస్తుంది. అతను ఎక్కడ కోపడతాడో అని. ఆ సమయంలో ఆమె కౌసల్ వైపు కనులు పెద్దవి చేసి కనుబొమ్మలు కొంచెం పైకెత్తి చూస్తుంది. అది కౌసల్కి ఎంతో నచ్చుతుంది. ముచ్చటైన ఆమె ముఖం మరింత ముద్దొస్తుంది అలా కళ్ళెత్తి అతని వైపు చూసినప్పుడు. ఒంటరిగా అక్కడ ఆ గదిలో ఉన్న ఆమెకి సెక్యూరిటీ బాగానే ఉంది. మేరీ ఆమెకి చాలా సపోర్ట్‌గా ఉంటుందని మాటల మధ్యలో ప్రణతి చెప్పడం గుర్తొచ్చి, పోన్లే తల్లిదండ్రులకు దూరంగా ఉన్నందుకు కొంత బెటర్ అనుకున్నాడు కౌసల్. ఆమె రూమ్‌లో ఒక పప్పీ ఉంది. దానిని కూడా తెచ్చుకోవచ్చునని అతను ప్రణతికి చెప్పలేదని గుర్తొచ్చింది కౌసల్‌కి. ఆమెతో మాట్లాడొచ్చిన తర్వాత ఆమె ఎలా ఉందో కూడా కనుక్కోవాలని అనిపించింది. కానీ ఏ కారణం లేకుండా కాల్ చేయడం ఎందుకని ఆగిపోయాడు. ఇప్పుడు పప్పీ గుర్తొచ్చాక దాని విషయం చెబుదామని ఆమెకి కాల్ చేశాడు కౌసల్. నీ రూమ్‌లో ఒక పప్పీని చూశాను అన్నాడు ప్రణతితో. అయ్యో! హ్యారీని ప్యాలెస్‌కి తీసుకురావద్దంటాడా ఏంటి అనుకుందామె. అవును అంది. దాని పేరు హ్యారీ అంది సంకోచంగానే. దాన్ని కూడా నాతో పాటు తెచ్చుకోవచ్చా అని అడగాలనుకుంటోంది. కానీ మాటలు ఆమె పెదవి దాటి రావట్లేదు. కావాలంటే నువ్వు హ్యారీని కూడా నీతో పాటు తెచ్చుకోవచ్చు అన్నాడు కౌసల్. ఆ మాటతో ప్రణతి చాలా హ్యాపీ అయిపోయింది. అతనికి థ్యాంక్స్ చెప్పి హ్యారీ వైపు పరిగెత్తింది. హే! నువ్వు కూడా నాతో పాటు ప్యాలెస్‌కొస్తున్నావు తెలుసా? అంటూ హ్యారీని ఎత్తుకుని గాల్లో గిరగిరా తిప్పింది. ప్రణతి ఆనందం దానికి కూడా అర్థమైనట్లు అది కుయ్ కుయ్యమంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.